Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. అయితే చాలా వరకు వింటూ ఉంటాం మనం, అంటే ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే దిష్టికి సంబంధించి అది మనుషులకే కావచ్చు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు, ప్రతి ఒక్కరికి కానివ్వండి, ఆఖరికి ఇంటికి కూడా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందంటే ఇంటికే దిష్టి తగిలింది అని చెప్పి ఇంటికి దిష్టి తీయడము, ఇలా మనుషులకు దిష్టి తీయడము, ముఖ్యంగా అమావాస్య వచ్చింది అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ప్రత్యేకించి. అసలు ఏంటి నిజంగా ఈ దిష్టి అనేది ఉంటుందా, ఇలాంటి చేయడం వల్ల నిజంగా తొలగిపోతుందా, లేదు అంటే ఇది ఒక మూఢనమ్మకం అనుకోవచ్చా? వాటి గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం చూసినట్లయితే కనుక దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దిష్టి అనేది మనకి ఈ యొక్క పంచరంధ్రాలు ఎలా అయితే ఉన్నాయో, కళ్ళు, చెవులు, ముక్కులు, పంచేంద్రియాలు, ఈ పంచేంద్రియాలు ఉన్నంత వరకు దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి కూడా దిష్టి తగులుతుంది. దేవుడికి కూడా ఖచ్చితంగా. దానికోసమే హారతి అనేది ఇస్తారు. హారతి ఇచ్చేదానికి అందరూ అనుకుంటారు దేవుడికి హారతి ఇస్తారంటే మన కోసం హారతి ఇస్తున్నారు అనుకుంటారు. మన కళ్ళు చాలా చెడ్డవి. మనము పోయి ఆ దేవుడిని చూస్తూ ఉంటాము. చూసినామంటే అక్కడ అలంకరణ కావచ్చు, ఆ దేవుని యొక్క స్వరూపం కావచ్చు, ఆ పాజిటివిటీ కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే మనము చూసిన వెంటనే ఆ దేవుడు మన కళ్ళకు వచ్చి అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. అది దిష్టి. దేవుడికి కూడా తప్పదు. నల్లరాయి కూడా, నాపరాయి కూడా పగిలిపోతుంది. అది దిష్టి దెబ్బ. ఆ దిష్టికే హారతి ఇస్తాం. హారతి ఇవ్వగానే మనం అద్దుకుంటాం. దేవుడా నా కళ్ళు చెడ్డవి, బాగున్నారు అన్నాను, నా వల్ల తప్పేమో జరిగితే క్షమించు అని చెప్పి హారతి మనం అద్దుకుంటాం. అంటే మనకేదో మంచి జరగాలని కాదు, దేవుడికి దిష్టి తగులుతుంది అని చెప్పి దేవుడికి హారతి ఇచ్చి ఆ హారతిని మనం అద్దుకుంటాం. నా తప్పు అయిపోయింది నాన్న అని. చాలా మంది ఏంటంటే అది తెలియక మనకేదో మంచి జరుగుతుంది అనుకుంటారు. దేవుడికి మంచి జరగాలని హారతి అద్దుకుంటాం, మనకి కాదు. అప్పుడు దేవుడు మనకి వరాలు ఇస్తాడనమాట. ఓకే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, సరే నువ్వు కోరుకుంది అది నిజమైన కోరిక అయితే నేను తీరుస్తాను అంటారు అనమాట. అంటే దేవుడికి కూడా దిష్టి ఉంటుంది. అలానే దేవుడికి అలంకరణ చేయగానే దిష్టి తీస్తారు. ఆ తీసే చెప్పకూడదు. దేవుడికి కూడా దిష్టి అనేది కామన్గా లోపల అలంకరణ అయిపోగానే దిష్టి అనేది ఒకటి తీసేస్తారు. ఆ తర్వాత మనుషులు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత హారతి అనేది ఇస్తారు. ఆ హారతి దిష్టితో సమానం. అంటే దేవుడికే తప్పట్లేదు కాబట్టి మనుషుల్లో కూడా పిల్లలు ఎదుగుదల ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఎంత బాగున్నాడో బాబు పాప, ఎదుగుతున్నారు, చాలా చక్కగా ఉన్నారు అనగానే ఆ కళ్ళు, నోరు అనేది చెడ్డవి, దిష్టి తగులుతుంది వాళ్ళకి. అప్పుడు ఏడవటం కానివ్వండి, నేలపాటుతనం, సరిగా తినకపోవటం, ఎదుగుదల లేకపోవడం, ఎప్పుడు మైండ్ బాగాలేకపోవటం ఉంటుంది. అప్పుడు మనకి అర్థమైందంటే వాళ్ళకి దిష్టి తగిలింది అని. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి దిష్టిలో. ప్రాంతీయ ఆచారం ఉంటుంది, ఇంటి ఆచారం ఉంటుంది. ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేస్తారు. తీయటంలో ఉంటుంది, ఐటమ్స్లో ఉంటాయి. తీసేటువంటి వస్తువులు కూడా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అలాగా తర్వాత రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దిష్టి అనేది, ఆ దిష్టి దోషాలు అనేది ఉంటాయి. దిష్టి మనిషికి తగిలింది ఎలా గమనించుకోవాలి అంటే కనుక వాళ్ళకి అనేజీ అయిపోవటం, సరిగా తినకపోవటం, వాంతులు, మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి తలకాయ నొప్పి, బాగా శిరోబాధ వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి, ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది, అనేజీ ఉంటుంది అనమాట. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అసలు ఓపిక అనేది ఉండదు, ఇమ్యూనిటీ అంతా పడిపోతుంది. ఇది దిష్టి తగలటానికి మూల కారణం. దానికి రోగాలు, నొప్పులు కాదు. ఇవన్నీ కూడా దిష్టి దోషాలే అంటారనమాట. ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దృష్టి ఉన్నట్టు. మొదటిగా అయితే దిష్టి మీద మనం దృష్టి సారించాలి. ఇప్పుడు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే అనిపిస్తుంది నిజంగా నాకు దిష్టి తగిలింది. కొంతమంది ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు కదా, అవి కూడా అలా ఉన్నా కూడా దిష్టి ఒక్కోసారి తినగానే వాంతింగ్ అయిపోతుంది, తిన్నది అరగదు. అంటే మనం తినేటప్పుడు ఎవరో చూశారు, ఆ కళ్ళు చెడ్డవి చూసినాయి, సో అప్పుడు దిష్టి తగులుతుంది అనమాట. మనకు అరగదు, వాంతింగ్ అవుతుంది, మోషన్స్ అవుతా ఉంటాయి. చాలా మంది వాంతింగ్, మోషన్స్ అవుతా ఉంటే ఏదో నాకు ప్రాబ్లం వచ్చేసింది, హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. లేదు, దిష్టి తీసుకుంటే తగ్గిపోతుంది, మ్యాక్సిమం తగ్గిపోతుంది. 70% దిష్టి వల్లనే అలాంటివి జరుగుతాయి. పెద్ద రోగాలు కూడా వస్తాయి దిష్టి వల్ల. దిష్టి చిన్నగా కనిపిస్తుంది, పెద్ద రోగాలు వస్తాయి. మంచి కారో బండో కొన్నారు, ఎవరో వచ్చి అబ్బా ఎంత బాగుందో అన్నారు, తీసుకుపోయి దెంగుదని పెట్టేస్తాం.
అందుకే పూజలు చేస్తారు. అందుకే వాటికి నిమ్మకాయలు, గవ్వల దండలు, ఎంట్రుకల దండలు ఇవన్నీ కూడా కార్లకు కానీ బండిలకు కానీ కడతారు. తగలకుండా ముందు జాగ్రత్త అంటారా అట్లా? మరి ఇంటికి మనుషులకు తగలకుండా అలా ముందు జాగ్రత్త చర్య ఏదైనా ఉందా? మనుషులు తగ్గడం అంటే మనకి మెడలో కొబ్బరికాయలు కట్టుకోవాలి, లేకపోతే గుమ్మడికాయలు కట్టుకోవాలి ముందుగా. అంటే మనుషులకు ముందుగా తగలకుండా అయితే ఏం చేయలేము. తగిలిన తర్వాత తీసుకునే విధానం కానీ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నిమ్మకాయ అమ్మవారి దగ్గరది తెచ్చి పెట్టుకోవడము అవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్ అవడానికి కానీ దిష్టి తగలకుండా ఉండడానికి కాదు. ఓకే. మనం వెళ్ళే పని ఏదో మనకి మంచిగా అవ్వాలి అని తప్పితే అవన్నీ మనకి ఏదో దిష్టి దోషాలు పోతాయని కాదు, తగలకుండా ఉండవు. కొన్ని ఉంటాయి, కాలికి దారం కట్టడం అని, కాసి దారం కట్టుకోవడం, మెళ్ళ ఏదైనా నల్ల దారం కట్టుకోవడం, లేకపోతే కాటుకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర కాపాడుతుంది. కానీ దిష్టి తగిలిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ముందుగా తీసుకున్న ప్రయోజనం లేదు అది. మరి ఇప్పుడు ఈ తీయటం కూడా మీరు అన్నట్టు చాలా విధానాలు ఉన్నాయి, ప్రాంతీయాన్ని బట్టి, ఇంటి విధానాన్ని బట్టి అన్నారు. చాలా వరకు ఉప్పు మిరపకాయలు తో చేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ద్రవ్యాలు? ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. ఇంటికి బాగా కూడా. కట్టుకుని ఇంటికి, ఇంట్లో సుఖంగా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే కూడా ఇంటికి దిష్టి తగులుతుంది. అందుకే మామిడి తోరణాలు కడతారు. దిష్టిగా మామిడి తోరణాలు? మామిడి తోరణాలు కట్టేది దానికోసమే, శుభకార్యాలను అనుకుంటారు. శుభకార్యాలు చేస్తే ఆటంకాలు రాకూడదని ముందుగానే మామిడి తోరణాలు కడతారు దిష్టి కోసం. తర్వాత బంతిపూలు కడతారు. బంతిపూలు కూడా దిష్టి కోసం. ఎందుకంటే ఇంటిని చూసి ఇంటి తర్వాత అలంకరణ చూస్తారు. అలంకరణలో బంతిపూలు కనిపిస్తాయి. ఈ చూపు అంతా దాని మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు దిష్టి దోషం తగ్గిపోద్ది. అలంకరణ చేయడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ దిష్టి దోషం ఉంటే దాని మీదకి వెళ్ళిపోవడానికి. కాబట్టి దిష్టి దోషాలకు కారణాలు చాలా ఉంటాయి. మన కోరికలు తీరలేదు, మనకు దేవుడు మంచోడు కాదు, మనకెళ్ళి చూడట్లేదు అనుకుంటే ఇలాంటి లోపాలు చిన్న చిన్నవి చేస్తుంటేనే అవి తీరం అనమాట. అందుకనే దిష్టి తీయటానికి గల కారణాలు చాలా ఉంటాయి. మనకి సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అమావాస్య పౌర్ణానికి గుమ్మడికాయ అనేది తీస్తారు. గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి దూరంగా తీసుకెళ్ళి కొట్టాలి. ఆ కర్పూరం ఆర్పేసేసి గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కుంకుమ చల్లాలి. కుంకుమ పసుపు చల్లితే ఇక్కడ దిష్టి అనేది తగ్గిపోతుంది. అలానే ఇంకా ఏదైనా సాధన చేసేవారు, గురువుగా ఉండేవారు, 10 మందికి బోధన చేసేవారు, అలాగా మంచి చేసేవారు, అలాంటి వారు ఉంటే నల్ల నువ్వులు ఉంటాయి. ఈ నల్ల నువ్వులు కంటికి చుట్టూ ఇట్లా ఈ టైప్లో తీసుకోవాలి. కళ్ళకి దగ్గరికి ఉండేసి ఇట్లా తీసుకోవాలి. ఈ టైప్లో 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయాలి. అలా చేస్తే వారికి ఉన్న దిష్టి అనేది పోతుంది. ఇక ఎండి మిరపకాయలో గింజలు లేదా ఎండి మిరపకాయలు ఉంటాయి. ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు. ఇవి ఏంటంటే మంచి గురువులుగా ఉండాలనుకున్న వారు, లేదు అంటే కనుక ఇంట్లో పెద్దవారు ఉంటారు, ఆరోగ్యం బాలేని వారు, వాళ్ళు ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు రెండు కూడా క్లాక్ వైజ్గా ఇలా ఎడం చేతులు పెట్టుకొని ఒక 7 ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు ఎడం చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్గా దిష్టి తీసుకోవాలి. తీసుకొని పెనం మీద, ఇంట్లో మూకుడు ఉంటుంది కదా, ఖాళీ మూకుడులో లైట్గా ఫ్రై చేయాలి. స్మెల్ రాదు, అది ఘాటు కూడా రాదు, దిష్టి ఉంటుంది. అది వేపేసి ఎక్కడ డస్ట్బిన్లో పడివేయాలి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా కుదురుపడతాయి. ఇంట్లో పెద్దవారు చేయాలి. అది బాధ్యత తీసుకొని చేసేటువంటి వారు ఇంట్లో చేయాలి. ఇక పిల్లలకు వచ్చేటప్పటికి చీపిరి, మనకి చిమ్మేటువంటి చీపిరి ఉంటుంది కదా, ఆ చీపిరితో దిష్టి తీసేసి నేల మీద కొట్టాలి. ఇలాగా చాలా రకాలకి, ఇంకా ఉప్పుతో ఉంటుంది, రాక్ సాల్ట్ ఉంటుంది, కర్పూరం ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, ఇలాగా మనం ఆవాలు ఉంటాయి, జీడి గింజలు ఉంటాయి, ఇక ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి. అసలు ఏమీ లేదంటే డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా దిష్టి తీయొచ్చు. అదేంటండి? వెజిటేబుల్తో కూడా దిష్టి ఆయన అంత కాస్ట్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తో దిష్టి తీయడం ఏంటంటే? మరి దిష్టి అలాంటిది ఉన్నప్పుడు తప్పదు. దిష్టి వాళ్ళకు ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ లో డ్రై ఫ్రూట్స్ అంజీర్తో దిష్టి ఇస్తే లోపల మనినాలు, మన లోపల మనినాలు కానివ్వండి, మన స్టమక్లో ఉండేటువంటి ఒబిసిటీ కావచ్చు, తర్వాత స్టిస్ట్ ప్రాబ్లం కావచ్చు, లోపల కొంతమందికి లివర్ పాడై ఉంటుంది, వీళ్ళందరూ కూడా అంజీరు పండు ఉంటుంది కదా, అంజీరుతో దిష్టి తీస్తే లోపల ఉన్నటువంటి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలానే నిమ్మకాయలు, ఒక 7 నిమ్మకాయలు తీసుకొచ్చేసి మనమే కోసుకోవాలి. ఎవరైనా ఎదుటివారు ఉంటే తల మీద, షోల్డర్స్ మీద, మోచేతుల మీద, మోకాళ్ళ మీద ఇలా కోసుకుంటే కనుక మనలో ఉన్నటువంటి దెయ్యాల భూతాలు కూడా వెళ్ళిపోతాయి. ఏదైనా ఆత్మ చోకింది, నిద్ర పట్టట్లేదు, చికాకు ఉంది, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలానే ఇంకా చాలా రకాలు ఉన్నాయి దిష్టిలో. ఈ దిష్టిలు అనేవి చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది అనమాట. ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి. ఇవన్నీ కూడా మట్టితో కూడా దిష్టి తీసుకోవచ్చు. మట్టి తీసుకొని, ఇసుక తీసుకొని, ఎవరైనా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వట్లేదు, నాకు అప్పు ఇచ్చాను, నాకు అప్పు రావట్లేదు అంటే ఒక 5 చిన్న చిన్న గులకరాలు తీసుకొని మన చుట్టూతో తీసుకొని పైనుంచి కిందకి దిగదార్చుకోవాలి.
దిగదాల్చుకొని నాకు డబ్బులు ఇవ్వాలి ఆయన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అని తలుచుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో వేయాలి. అలానే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు ఈ 4 రకాలు తీసుకొని గోధుమలు, నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, అలానే నల్ల మినుములు ఇవన్నీ కూడా అరకిల్లరుకులు తీసుకొని మన చుట్టూ దిష్టి తీసుకొని లేదంటే మొత్తం కలుపుకొని మన భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. మనకు మనమే అభిషేకం చేసుకొని అవన్నీ కూడా మూట కట్టుకొని పారేడు నీటిలో వేయాలి. ఇలాగ చేస్తే పితృ దోషాలు కూడా పోతాయి. పితృ దోషాలు ఎవరైనా పెద్దవారు దిష్టి పెట్టినా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలాగా దిష్టిలో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, వాస్తవమే, మూఢనమ్మకాలు కాదు. ఎవరైనా స్నానం చేసి బయటికి అలానే వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తే కూడా దిష్టి తగులుతుంది. అలా వెళ్ళకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ తల మీద పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా దిష్టి కింద సంబంధమే అనమాట. ప్రతిదీ కూడా ఉన్నది. రావి చెట్టు ఆకు, వేపాకు, మనకి ఈ రేగిపండు ఆకు ఇవి కూడా దిష్టిస్తారు. అలానే ఎక్కడైనా మందు పెట్టారు కానీ హిప్నటైజేషన్ జరిగింది కానీ ఉంటే ముళ్ళు ఉంటుంది, ఎదురు ముళ్ళు అంటారు. మనకి ముళ్ళు ఉంటాయి కదా, గుర్రపు నాడ ముళ్ళు, ఎదురు ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళ ఆకు తెచ్చి కూడా తుమ్మ ఆకు అంటారు. వాటి కూడా దిష్టి తీయొచ్చు. మోదుగాకుతో దిష్టి తీయొచ్చు. ఎన్నో రకాల ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ ఆచారాలు పెట్టేసి దిష్టి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది, చేసేటువంటి పనులు ఆటంకాలు తగ్గుతాయి. అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగింది అని. దిష్టితోనే అన్నీ మొదలవుతాయి. ఈ దిష్టి తీసుకుంటే అంతటితో ఎండ్ అవుతుంది. ఫీవర్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఫీవరే కదా తగ్గిద్దంటే ఇంకో దాన్ని దారితీస్తుంది. అందుకని మొదటగానే ఇవి తుంచేస్తే దిష్టి దోషాలన్నీ కూడా ఖచ్చితంగా ఫటాపంచలు అయిపోతాయి. దిష్టి అనేది ఉన్నది. ధన్యవాదాలండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.